సో ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ జరగబోతున్నాయని చెప్తా ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎవరొచ్చినా బీద వాళ్ళకి మాత్రం ఏం చేసేది లేదు. ఇండ్లు కట్టిస్తామన్నారు, ఇండ్లు ఇవ్వలేదు. ఎవరికో ఇస్తున్నారు అంతేగాని, మాకైతే గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి ఆదాయం లేదు. గ్యాస్ ఫ్రీ అన్నారు. రేషన్ కార్డు డబ్బులు ఇస్తామన్నారు. అవి లేవు. 4000 పింఛన్ అన్నారు. అది లేదు. ఏమీ లేదు. ఇంకా అంతకన్నా ఇంకా మాకు అవకాశం ఇంకేం చెప్పడానికి కూడా లేదు. ఏమి మాకు గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదు. మాకు ఏమి సౌకర్యాలు కూడా లేవు. కిరాయిలు కట్టుకోలేక చచ్చిపోతున్నాం మేము. గోపీనాథ్ గారు పోయారు కదా, ఆయన ప్లేస్ లో వాళ్ళ ఆవిడని నిలబెడుతున్నారని చెప్పేసి మనం విన్నాము. మరి హ్మ్. ఆవిడకి ఓట్లేసి గెలిపిస్తారా జనాలు, లేదంటే కొత్త పార్టీలోనే కొత్త వాళ్ళు కావాలని కోరుకుంటున్నారా? మీరేం విన్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళు? కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది. ఇప్పుడు ఈయన వచ్చినాక ఒక రకంగా ఉంది. ఎవరేం చేస్తారనేది నమ్మకం లేదు. బీజేపీ వస్తే అంటున్నారు కదా, కులము తేడా లేకుండా చేస్తామంటున్నారు. మరి ఇంక అది వస్తే మాత్రం చెప్పలేము.